హలో బుడీస్ అండ్ బుడంకాయస్ వెల్కమ్ టు రాధమ్మ కథలు. ఈరోజు మనం వాల్మీకి రామాయణంలోని బాలకాండ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అయితే అనగనగా ఒక కోసల దేశం ఉండేది. ఆ కోసల దేశంలో అయోధ్య అని ఒక మహానగరం ఉండేదన్నమాట. ఆ అయోధ్య మహానగరానికి దశరథుడు మహారాజు. ఆ దశరథ మహారాజు ఆధ్వర్యంలో అయోధ్య ఎప్పుడు సంతోషంగా ఉండేది. అయితే దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు. ఒకరు కౌసల్య, సుమిత్ర, కైకేయి. అయితే దశరథ మహారాజుకి ఎంతో కాలంగా పిల్లలు లేరన్నమాట. అప్పుడు ఆ బాధతో ఎప్పుడు దశరథ మహారాజు బాధపడుతూ ఉండేవారు. అప్పుడు ఒకసారి అయోధ్య నగరానికి వశిష్ఠ మహాముని వస్తారు. అప్పుడు దశరథ మహారాజుకు ఒక సలహా ఇస్తారు. ఏమని? పుత్రకామేష్టి యాగం చేయమని. అప్పుడు వశిష్ఠ మహాముని సలహా మేరకు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తాడు. అది పూర్తి అవగానే దానిలో నుంచి ఒక దైవపుత్రుడు వచ్చి పాయసాన్ని దశరథ మహారాజుకి ఇస్తాడు. దాన్ని తన ముగ్గురు భార్యలకి ఇవ్వమంటాడు. దానిలో దశరథ మహారాజు సగభాగాన్ని కౌసల్యకి, మిగిలిన సగభాగాన్ని సుమిత్రకి, కైకేయికి ఇస్తాడు. అప్పుడు శ్రీరాముడు కౌసల్యకి జన్మిస్తాడు. అలాగే కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. అప్పుడు అయోధ్య మహానగరం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ నలుగురు అన్నదమ్ములు ఎప్పుడు కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్ళు. కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఈ నలుగురు అన్నదమ్ములు గురుకులంలో విలువిద్యలు కూడా నేర్చుకున్నారనమాట. అలా వీళ్ళందరూ కలిసి ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే అయోధ్య నగరానికి ఒకసారి విశ్వామిత్రుడు వస్తాడు. విశ్వామిత్రుడు వచ్చాక ఏం జరిగింది, ఏమైంది తెలుసుకోవాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.